Sudhi, ఏంటి ఈ రోజు స్పెషల్? ఈ రోజు స్పెషలా? ఫ్రైడే కదా. అవును. ద మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. తొర్లీ అంటారు అనమాట, అరబిక్ లో దీన్ని తొర్లీ అంటారు. అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి చికెన్ ఫ్రైస్ లో చాలా రకాలు వస్తాయి, కేఎఫ్సి కింటాకి లాగా, అంటే కేఎఫ్సి లాగా, అలాగే మనకి ఏంటి బార్బిక్యూ లాగా, ఇలా చాలా వస్తాయి కదా. కానీ ఏం చేసేది ఏంటంటే చికెన్, రెడ్ చికెన్ అనమాట. ఏంటది నాకంటూ వేరే స్పెషల్ ఉంది, దాంట్లో కొన్ని వెరైటీస్ చేస్తాను నేను. ఇది నేను పెళ్లి కాక ముందు నుంచి నేర్చుకున్నాను అనమాట. మా డాడీ కూడా బాగా ఇష్టంగా తినేవారు. ఏమైనా తనకి టైం పాస్ అవ్వకపోతే అమ్మ ఈ రోజు చికెన్ ఫ్రై చేయాలి అనేసి, సో అది ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఈ రోజు. తర్వాత రైస్ కూడా ఈజిప్షియన్స్ వెరైటీగా చేస్తారనమాట. ఇక్కడ అన్ని చిట్టి ముచ్చాలు రైస్ ఉంటాయి. అది మనం మామూలుగా వండేస్తే అతుకుపోద్ది అనమాట, బాగా మెత్తగా అయిపోద్ది. అందుకని వీళ్ళు ఎలా చేస్తారో కూడా చూపిస్తానే, 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ నేను కర్రీ చేస్తున్నాను, ఆ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను. మామూలుగా మనం ఉల్లిపాయని పచ్చిమిరపకాయని వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చూస్తాం కదా, రెండు కాంబినేషన్. ఈజిప్ట్ లో మాత్రం పచ్చిమిరపకాయ లేకపోయినా నడిచిపోద్ది అనమాట, అసలు ఉల్లిపాయ లేకపోయినా నడిచిపోద్ది. కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉండవలసింది వెల్లుల్లిను బ్లాక్ పెప్పర్ పొడి. అది లేకపోతే అసలు వాళ్ళకి వంటే పూర్తి కానట్టు అనమాట. కానీ ఇది మన స్టైల్ కాబట్టి, వీళ్ళకి మనకు అలవాటు, మన స్టైల్ అలవాటు అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ వేస్తున్నాను, పచ్చిమిరపకాయ లేకపోయినా పర్వాలేదు. సో ఫస్ట్ నేను నూనె వేసాను, ఇందులోని నూనె వేసేసి వేడి చేసి ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇంకా అంటే చిన్న చిన్న టిప్స్ ఉండాలండి. మామూలుగాను మనం వంట చేస్తున్నప్పుడు కొంచెం పలుచగా ఉన్న, అంటే కర్రీ లాగా లేకపోతే ముద్దగా లేకపోయినా తినేస్తాం కానీ పర్వాలేదు. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ టమాటో జ్యూస్ అనేది తేలుతూ ఉండాలన్నమాట. అది మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం ముద్దగా ఉండాలి. అది మీ ఎలాగ చిన్న టిప్ ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. మనం ఉల్లిపాయలు అయితే వేస్తాం కదా, ఇదిగో ఉల్లిపాయలు కొంచెం కొంచెం ఏగాయి కదా, ఏగుతున్నప్పుడే మనం వెల్లుల్లి కచ్చాబచ్చాగా వేసుకునే, అందుకు దంచుకునే వెల్లుల్లి కూడా వేసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకుంటాము. ఇక్కడ అల్లం అనేది దొరకదు కాబట్టి మ్యాండేటరీ కాదనమాట, ఖచ్చితంగా అల్లం వేయాలని ఏమీ లేదు. సో వెల్లుల్లి మాత్రం కంపల్సరీ ఉండాలి. అసలు ఏ కూరలో లేకపోయినా వెల్లుల్లి మాత్రం కంపల్సరీ అనమాట. అది ఈజిప్షియన్స్ బాగా ఎక్కువగా తినే ఏదైనా మనకి ఇలా ఉంది అంటే మనం అల్లం ఎలా తింటాం, అల్లం పచ్చిమిరపకాయలు ఎలా తింటాం, అసలు అవి లేకపోతే కూరే లేదు కదా. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు, కంపల్సరీ వెల్లుల్లి ఉండాలి. కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇంక మనకి నచ్చిన మసాలాలు వేసేసుకోవడమే. కాకపోతే వీళ్ళు ఈజిప్షియన్స్ ఏంటంటే ఎక్కువ మసాలాలు వేయరనమాట. వాళ్ళు ఏంటంటే జస్ట్ పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, అలా కొంచెం చిన్న పొడులు ఉంటాయి అనమాట. అసలు కారం అనేది రాదు వాళ్ళకి. అసలు ఎంత మైల్డ్ ఉంటాయంటే ఫుడ్లు, నిజంగా చెప్తున్నానండి. మీరు ప్యూర్ ఈజిప్షియన్ వంటలు అని అడిగారంటే అది కానీ చేశానంటే మాత్రం ఎవరు చెయ్యరు, చేసుకుని తినరు కూడా, మనకు పడదు అది. నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి నేనే మైల్డ్ ఫుడ్ తింటానేమో కానీ ఒరిజినల్ గా మన ఇండియన్స్ మాత్రం అది తినలేరు. అందుకని నేనేంటంటే కాక్టైల్ లాగా మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. కానీ నా వంటలు వీళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల ఏంటంటే ఈజిప్షియన్ వంటలు కన్నా నా వంటలు ఎక్కువ తింటారు, బాగా తింటారు కూడా. ఈవెన్ షైనీ కూడా నా వంటలు బాగా తింటుంది. సో ఆ విధంగా నేను ఎలా చేస్తానో అది మీకు చూపిస్తున్నానే. ఇంక ఇప్పుడు మనం ఏంటంటే ఉల్లిపాయలను తర్వాత వెల్లుల్లి వేసేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంక మనకు నచ్చిన మసాలాలు వేసుకోవడం అనమాట. మన దగ్గర ఏమున్నాయి, నేనైతే పసుపు వేస్తున్నాను. ఫస్ట్ వీళ్ళు పసుపులు కూడా వేసుకోరు, అసలు ఎంత హెల్త్ కి అంత మంచిది పసుపు. వీళ్ళు పసుపులు కూడా వేసుకోరు అనమాట. ఆ తర్వాత జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, ఇంకా స్మెల్ అప్పుడే నైస్ అంట. ఇంకా ఏమి స్టార్టెడ్ ఎనీథింగ్ హియర్, బట్ స్మెల్ స్టార్టెడ్ బీయింగ్ నైస్. మీకు ఒక విషయం చెప్పనా, ఈ సీసాలోని 1 kg కారం ఉంటుంది. ఇండియా నుంచి తెచ్చుకుంటాను, ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఇది ఒక 2 years వరకు నాకు వస్తుంది ఈ కారం పొడి. ఎంత కారం వేస్తాను మీ కళ్ళ ముందే చూడండి. Yeah, see, this is how much I put. ఇంత వేస్తాను నేను. ఇంత make it full spoon. No, full spoon మొత్తం అది 1 kg ఉంటుంది కాయగూరలు, 1 kg వడడానికి అంతే. అది కాదు అంత మైల్డ్. అది కూడా వెయ్యాలో వద్దా అన్నట్టు, పచ్చిమిరపకాయ లేదు కాబట్టి అది వేస్తున్నాను, లేదంటే అది కూడా ఉండదు మాత్రం. సో ఐ పుట్ ఎవ్రీథింగ్ రైట్. ఐమ్ గోనా పుట్, ఇది మాత్రం ఉండాలండి. ఇదేంటంటే మ్యాగీ మసాలా అంటారు, ఇది బాగుంటుంది అనమాట. ఇది వేస్తే నాకు ఇది వేయడం వల్ల డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈజిప్ట్ లో అది మన కర్రీ స్టాక్స్ అని ఉంటాయేమో కదా, ఈవెన్ ఇండియాలో కూడా దొరుకుతాయేమో కదా. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. ఈజిప్ట్ నాకు ఇది ఒకటే బాగా ఇష్టం అనమాట. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా వేసేస్తున్నాను, అది వేస్తే బాగుంటుంది టేస్ట్. అలాగే కర్రీ పౌడర్ తెచ్చుకున్నాను, ఇండియా నుంచి తెచ్చుకున్న కర్రీ పౌడర్ అంట. ఏదో మంచి వాసన వస్తుంది, తెచ్చుకున్నాను. అది కొంచెం వేసుకుందాము. ఎలాగో కర్రీ కాబట్టి కొంచెం పడితే బాగుంటుంది. రామి ఏమన్నారు, 1 spoon కారం వేసేయాలి ఫుల్. రామి, దిస్ ఇస్ ఆల్సో స్పైసీ. హౌ మచ్ ఐ put 1 packet. 1 packet? నేను ఇండియా నుంచి ఏ మసాలాలు తెచ్చుకున్నా ఇంకో 1 week కి అయిపోతాయి అనమాట. ఒక రెండు రెసిపీలు చేస్తే అయిపోయినట్టుగా. ఇంకా మంచిగా ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని
ఓకే, మొత్తం అన్ని మసాలాలన్నీ వేసుకున్నాం కదా, కలిపేసుకొని మామూలుగా అయితే మనం ఇండియాలో వంటలు చేసినప్పుడు ఈ టైంలోనే, ఇలాంటి టైంలోనే కాయగూరలు యాడ్ చేస్తాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేస్తాం కదా. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు డిఫరెన్స్ తెలిసింది. నేను ఇంతకు ముందు అలా చేసేదాన్ని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ తర్వాత టమాటోలు ఎన్ని వేసినా కూడా అది అంటే మనకు ఆ లుక్ రావటం లేదు, మనకి ఎలా టెక్స్చర్ అనేది మారిపోతుంది అనమాట. అందుకని ఈ టైంలో నేనేం చేస్తానంటే ఫస్ట్ టమాటో సాస్ వేసేస్తాను. వేసిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత కాయగూరలు వేస్తే అప్పుడు మనకు బాగా ఉడికిన తర్వాత టమాటో సాస్ అనేది పైకి తేలుతుంది అనమాట. వీళ్ళకి అది నేను అక్కడ నేర్చుకోలేదు, ఇండియాలో నేర్చుకోలేదు, ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాను. మా అత్త ఎలా వండడం నేర్చుకున్న తర్వాత ఏంటి డిఫరెన్స్ అనేసి చూసాను అనమాట. వంట వండడం కూడా ఒక కళ అండి, ఆర్ట్. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. డూ యూ నో రామి? కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. Yes, it's art, yeah. Yeah, so before and after what we should add, the ingredients are very important. Yes, and art, it's only depend on two things, hearing and smelling. Now I'm smelling. Wow, you are very artist here. Yeah, I can see. And watching also, I can watch. వంటను ఒక కళ అయితే వంటను వాసన చూడడం అని స్మెల్ ని అనుభవించడం కూడా ఒక కళ అంట. రామి ఆ కళ చాలా బాగుంది. రామి ఇస్ అన్ ఆర్టిస్ట్. ఓకే, చూసారా మంచిగా ఉడికినంది కదా, మంచిగా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా సాల్ట్ వేయలేదు, సాల్ట్ కూడా వేసేసుకుందాము. కొంచెం కావాల్సి వస్తే తర్వాత వేసుకోవచ్చు. సో ఐమ్ గోనా యాడ్. మళ్ళీ ఇంకొకటి కర్రీ స్టాక్ లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే కీప్ గోయింగ్ ఆన్. ఈ టైంలో ఏంటంటే నేను ఆల్రెడీ టమాటోల్ని బాగాను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఖచ్చితంగా గ్రైండ్ చేస్తారు ఇక్కడ బాగా, అసలు ముక్కలు కోసుకోరండి, ప్రతి దాంట్లోని కంపల్సరీ జ్యూస్ వేసుకుంటారు అనమాట. అలాగే ఎక్కువ కూడా టమాటోలు కూడా ఎక్కువ పడతాయి, ఎందుకంటే అది క్వాంటిటీ నేను ఎక్కువ చేస్తున్నాను. వీళ్ళు ఏంటంటే 1 కప్పు రైస్ 1 కప్పు వెజిటేబుల్స్ ఎక్కువ తింటారు. సో ఐమ్ గోనా యాడ్ టమాటో సాస్ నౌ. ఓకే, అయిపోయింది కదా. ఇంకా అందులో ఇంకా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. అది మంచిగా మనం హై ఫ్లేమ్ లో కొంచెం దగ్గర పడాలన్నమాట, దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలాగా మనం ఏంటంటే ఇంక మూత పెట్టేసి. You forgot to put water here. Not now, because that's what I just said. Not now, when the tomatoes are a little bit gravy, then we will add water. Okay. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వేస్తే ఏంటంటే అది ఉడకడానికి టైం పెట్టేస్తుంది. సో అందుకని ప్రెసెంట్ వి విల్ డూ లైక్ దాట్. ఓకే, మనం కొంచెం దగ్గర పడినాక కొంచెం నూనె అనేది తేలినాక అప్పుడు మనం కాయగూరలు వేసి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి యాడ్ చేయొచ్చు. మరి ఎక్కువ అంటే పల్చగా అయిపోద్ది. సో అదంతా దగ్గర అయినాక మీకు మళ్ళీ చూపిస్తానే. ఈ టమాటో ఒకవేళ మనకి టమాటో సాస్ అనేది సరిపోలేదని అనుమానం వచ్చింది అనుకోండి, మనకి ఇన్స్టెంట్ ఇలా టమాటో కెచప్స్ ఉంటాయి అనమాట. కెచప్ కాదు, ఇది టమాటో పేస్ట్ అంట. టమాటో పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటే ఆ థిక్నెస్ వస్తుంది. ఎక్కడైనా ఒకవేళ సరిపోలేదు టమాటో సాస్ అనేది ఎక్కడైనా సరిపోలేదు అంటే మాత్రం అది దానివల్ల అది కవర్ అయిపోద్ది అనమాట. సో అది ఎప్పుడు కూడా మనం ఈజిప్షియన్ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా అది ఫ్రిడ్జ్ లో అలా ఉంచుకుంటారు. టమాటోలు ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా కూడా అవి అలా ఉంచుకుంటారు అనమాట ఫ్రిడ్జ్ లోని, ఎందుకంటే ఇన్స్టెంట్ ది అవసరానికి పనిపోతుంది కదా, ఏదైనా ఎక్స్ట్రా ఒకవేళ కావాలంటే. అందుకని ఒక దగ్గర అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రామి ఇంట్లో ఉంటే ఈ పని అనమాట. మా ఫ్లఫీ ఉన్నాడు కదండి, ఇడు బాయ్ అనమాట, ఇది గర్ల్. కానీ ఇలాంటి గేమ్లు గర్ల్కి నచ్చవు. గర్ల్కి ఏంటంటే ఎంతసేపు ఫుడ్ ఉండాలి బాగాను, ఎంత తిన్నా అంత సన్నమే ఉంటుంది అనమాట. అది బాగా ఉడికిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, కనపడుతుంది షైనింగ్ గా. ఇలాంటప్పుడు మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తే ఏంటంటే, ఇది మర్చిపోయాను చెప్పడం మీకు, ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. ఇది నేను ఆల్రెడీ క్లీన్ చేసేసి ఫ్రోజన్వి ప్యాకెట్స్ వేసి ఫ్రీజర్ లో పెట్టుకుంటాను. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఓపెన్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటప్పుడు నేను ఓపెన్ చేసి వేసేస్తున్నాను. ఇలాంటప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇది ఉడికేసరికి మంచిగా ముద్దలాగా తయారవుతుంది అనమాట. ఇంక వేరే ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండా పల్చగా కాకుండా, పల్చగా తినలేమబ్బా. అందులో కాయగూరలు అంటే ముందే నీరసం షైనీకి. వెజిటేబుల్స్ అంటే చాలా నో అంటది ఫస్టే. వెజిటేబుల్స్ అంటే చికెన్ అంటే మన దగ్గర కనిపిస్తుంది. సో ఇది చూడండి కొంచెం హైలో పెడుతున్నాను ఫ్లేమ్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు చూడండి మిక్స్ వెజిటేబుల్ కలిపిస్తాం కదా, ఇది మనకి దగ్గర అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం
ఈ సాస్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇది మరి కొంచెం ఇప్పుడు టైట్ గా ఉంది కదా, ఇలాంటప్పుడే ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుంటే రామి సాటిస్ఫాక్షన్ అనమాట. రామి యూ వాంట్ టు సాటిస్ఫై. కొంచెం అలాగే వాటర్ అనేది వేసేస్తే అయిపోయింది. ఇంకెక్కువ ఏం వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కదా, అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో ఇది మనం వేసేసి కవర్ చేసేసి ఉడకనివ్వాలన్నమాట. చెప్పాలంటే సిమ్ లో ఉడికితే మంచిగానే ఆ మొత్తం సాస్ అంతా పైకి వస్తుంది. ఒకవేళ నీళ్ళు ఇంకా సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. చూద్దాం. ఈ లోపల ఏం చేస్తున్నానంటే, నేను చెప్పాను ఇక్కడ ఈజిప్షియన్స్ రైస్ ఎలా వండుతారో. ఇదిగోండి ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ నేను ఇప్పుడు వండిన వంటలోని ఇది రైస్ లోని ఆయిల్ పడుతుంది. వీళ్ళు ఈజిప్షియన్స్ ఎలా వండుతారో అది మాత్రమే చూపిస్తున్నాను. ఈ రైస్ వండడంలో నా ఇండియన్ ప్రయోగాలు ఏమి చేయట్లేదు. వెజిటేబుల్స్ అంటే మనం మసాలా అవి యాడ్ చేసుకుంటాం, కానీ రైస్ మాత్రం ప్యూర్ 100% ఈజిప్షియన్స్ ఎలా వండుతారో అలాగే వండుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక నానుడి అంటారు కదా, నానుడి ఉందనమాట. ఎవరికైనా కూడా ఈజిప్షియన్ రైస్ కరెక్ట్ గా వండడం ఎవరికి వస్తుందో వాళ్ళకి వంటలన్నీ కూడా బాగా వస్తాయంట, అలా నమ్ముతారు వీళ్ళు. సో నేను ఈజిప్షియన్స్ రైస్ ఎలా వండుతారో అలా వండి చూపిస్తాను. ఓకేనా? ఇందులో కొంచెం నేను నూనె వేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది మళ్ళీ రైస్ లో నూనె ఎందుకు అనకండి, వీళ్ళు ఇలాగే వండుతారు. నేను వాళ్ళు ఎలా వండారో అలాగే చేస్తున్నాను. సో అందులో మనకి సేమియా కొంచెం ఫస్ట్ ఫ్రై చేస్తారు. ఓకే, సో ఫస్ట్ సేమియా అనేది కొంచెం బ్రౌనిష్ రావాలి. బ్రౌనిష్ కలర్ లోకి వచ్చినాక ఇది మనం మంచిగా ఇంకా బ్రౌన్ గా రావాలి. బ్రౌన్ గా వచ్చిన తర్వాత ఈ రైస్ అనేది యాడ్ చేసేస్తాం అనమాట ఇందులో. ఇది నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ లో నేను షాక్ అయిపోయాను, ఏంటి వీళ్ళు సేమియాతో రైస్ చేస్తున్నారు అన్నట్టు. ఎవ్రీడే వీళ్ళు ఇలా ఆల్మోస్ట్ ఎప్పుడు వాళ్ళు రైస్ వండుకున్నా కూడా వీళ్ళు ఇలాగే చేస్తారనమాట. అసలు అంటే ఈ సేమియా లేనిదే రైస్ వండలేరు. ఉత్తి వితౌట్ ఈ రైస్ పొట్టు బియ్యం కదండి, అంటుకుపోతాయి అనమాట. చాలా ఇది ఈజిప్షియన్ రైస్ మామూలుగా అయితే మనం తినలేము కానీ our Egyptian rice is more taller than Indian rice. The Egyptian rice are your rice are like a Chinese rice. ఓకే, సో చూసారా బ్రౌన్ అయ్యింది కదా. ఈ బ్రౌన్ అయినప్పుడే మనం మొత్తం ఈ రైస్ అంతా కలిపి యాడ్ చేసేయాలన్నమాట. అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి, మంచిగా కలిపేసి. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ మనకి ఎలా ఉండాలంటే అది కూడా మా అత్తయ్య నేర్పించారు, మర్చిపోయాను చెప్పడం. చాలా వేసి అది కూడా మా అత్తయ్య నేర్పించారు. ఏంటో చెప్పనా, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుంటాం కదా, ఆ నీళ్ళు అనేది టేస్ట్ చేయాలంట. ఇది మా మామయ్య నేర్పించారు. ఆ నీళ్లు టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి సముద్రం నీళ్ళు ఎలా ఉంటది ఆ టేస్ట్ ఉండాలంట. సముద్రం నీళ్ళలాగా ఉంటే మాత్రం రైస్ అనేది కరెక్ట్ గా సాల్ట్ అనేది సరిపోతుందంట. అది సంగతి. ఇందులో ఇంక ఇప్పుడు రైస్ వాటర్ వేసేస్తున్నాను. ఎంత వాటర్ వేయాలో కూడా మా మామయ్య చెప్పారు. మనకి అదే చెప్తున్నాను కదండి, మన చేసే రైస్ ఈ రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వండడంలోని. ఇలా వండితేనే గానీ అది కొంచెం విడివిడిగా రాదనమాట. చూసారా, నీళ్ళు అనేది ఎక్కువ కాదు, మనకి వేళ్ళు ఈ సైజు అంటే ఇంతవరకు మునిగేంత అనమాట. ఇలా మనం చేయి పెడితే ఇంతవరకు మునిగేంత ఉండాలన్నమాట. అది ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా అంటే ఇప్పుడు ఇది సముద్రం నీళ్ళు లాగా ఉండాలంట టేస్ట్, అప్పుడే కరెక్ట్గా ఉంటుందంట. చెప్పాలంటే ఇంక పడుతుంది సాల్ట్, కానీ చాలు, మనం సాల్ట్ తక్కువ తినాలి కాబట్టి చాలు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే సముద్రం నీళ్ళలాగా ఉండాలంట టేస్ట్. ఆ టేస్ట్ ఉంటే కరెక్ట్గా సరిపోద్దంట. నేను ఎప్పుడు కూడా చాలా తక్కువ వేస్తాను, అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా తక్కువ వేస్తాను, ఎందుకంటే సాల్ట్ అంత ఎక్కువ మంచిది కాదు కదా. అదే సంగతి. ఉడికిన తర్వాత చూపిస్తానే. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి వాటర్. మనకి ఎందుకంటే కాయగూరలు ఉడకాలంటే కొంచెం వాటర్ పడుతుంది కదా, వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కలిపేసుకుంటే ఇది మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ముందే వాటర్ వేసేసాం అనుకోండి బాగా పల్చన అయిపోయి అసలు ఎంత సేపు అవుతుంది ఉడకడానికి. ఇలా అయితే మనకి ఎక్కువ టైం పట్టదు, ప్లస్ థిక్గా కూడా ఉంటుంది. ఆ సాస్ మీరు చూస్తున్నారా, టెక్స్చర్ చూస్తున్నారు కదా. ఇది కూడా వేసేద్దాము ఎక్స్ట్రా వాటర్. సో ఇంకా మూత పెట్టేసి ఉడికించాలి. అది ఉడికిన తర్వాత ఉప్పు చూసి సరిపోతే వేసుకోవచ్చు.
ఇలా నీళ్ళంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇది సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టేసుకుని చూడండి. ఇంకా చెప్పాలంటే ఇది 50% ఉడికినట్టుగా. అంతేనా? అంతే. సో 50% అయితే ఇంకా కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అది సిమ్లో పెట్టేసుకొని ఇది పేరుకి కుక్కరే కానీ నేను ఇది మూత పెడుతున్నానండి. మూత నేను విసిల్ లేకుండా చూడండి, ఇది నేను విసిల్ లేకుండా పెడుతున్నాను అనమాట. సో అది అలాగ ఉడుకుతుంది. ఇంక నేను క్లోజ్ చేసేసి అప్పుడు చూపిస్తాను. క్లోజ్ చేస్తాను కదా, మూత తీస్తాను. విసిల్ అనేది లేదు. సో ఇది కుక్కర్ లాగా కాదు, సిమ్లోనే ఉడుకుతుంది అనమాట. అది మనం కొంచెం 10 నిమిషాలు పోయిన తర్వాత చిన్న హవా వస్తుంది, ఇక్కడ నుంచి గాలి వస్తుంది కదా, అప్పుడు తీసి చూద్దాం అది ఉడికిందో లేదో. ఈ లోపల మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే, చూసారా దగ్గరికి అవుతుంది. ఇది ఇంక ఉడకాలి, బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. అసలు నాకు ఇలా ఉండొద్దు, ఇంత పలుచగా ఉండొద్దు, ఇంకా బాగా దగ్గరికి ఉడకాలి. సిమ్లో పెట్టి ఉడికించేస్తాను దగ్గరికి. అది అయిన తర్వాత అసలు ఆయిల్ అనేది మన ఇంటికి కొంచెం ఆయిల్ వేసినా కూడా పైకి వచ్చేస్తాను అనమాట. అది అయినాక చూపిస్తాను. ఆ 2 ఉడికే లోపల నేను ఏం చేస్తున్నానంటే, నేను ఇది రెడ్ చికెన్ అని చెప్పాను కదా, దానికి నేను ఇది మ్యారినేట్ చేసేసాను అనమాట. అంటే చికెన్ ఆల్రెడీ నాకు తెలిసి ఒక 4 days ఎంత అవుతుంది అనుకుంటే ఆల్రెడీ పట్టేసి, అంటే అందులో మసాలాలు అన్ని వేసేసిన తర్వాత చిన్న ప్యాకెట్లో పెట్టుకొని ప్యాకెట్స్ అని ఫ్రీజర్ లో పెట్టుకుంటాను అనమాట. అది మంచిగా లోపల మాంసం అంతా కూడా మసాలా అనేది బాగా పడుతుంది. ఆ మసాలాలు నేను ఏమేసానంటే చికెన్ మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, ఇంకా ఏమైనా మసాలాలు మీకు అంటే మళ్ళీ మన ఏంటది జింజర్ పౌడర్, తర్వాత అనమాట గార్లిక్ పౌడర్, ఏదైనా పౌడర్లు ఉంటే మనం వేసుకోవచ్చు. ఇది ఫ్రై కాకపోతే నేను చెప్పాలంటే పుదీనా పౌడర్ కూడా వేస్తాను, కానీ ఇది ఫ్రై కాబట్టి పుదీనా పౌడర్ వేయలేదు. దానికి ఇప్పుడు అయిపోయింది కదా, 1 week అయిపోయింది. అందుకే చూడండి ఎంత డ్రైగా ఉంది, కానీ ముక్క అంతా కూడా బాగా పట్టింది అనమాట. మసాలా అంతా కూడా లోపల చూసారా పట్టింది. అలాగా మనం పట్టాలి. ఎన్ని రోజులు అలా ఉంచుకుంటే ఫ్రీజర్ లో ఉంచాలి, ఫ్రిడ్జ్ లో కాదు, ఫ్రిడ్జ్ లో అంటే పాడైపోద్ది. సో దీనికి ఇప్పుడు నేను కార్న్ ఫ్లవర్ వాడుతున్నాను. కార్న్ ఫ్లవర్ 1-2 స్పూన్లు వేసేసి, ఎగ్ ఉండాలి. రెడ్ చికెన్ అనే పేరు అన్నాం కాబట్టి ఒక 4 చుక్కలు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు మసాలాలు వేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను అడిగితే వాళ్ళకి స్పైసీ కావాలంట. స్పైసీ నాన్ స్పైసీ ఉంటుంది కదా, సో స్పైసీ కావాలన్నారని మళ్ళీ నేను మరి ఇప్పుడు ఎలాగో ఇది కార్న్ ఫ్లవర్ మన ఎగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్, మళ్ళీ కొంచెం సాల్ట్, చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ఆ పౌడర్ కి సెట్ కావాలి కదా, అందుకని వేసుకున్నాను. ఇప్పుడు అన్ని కలిపి చూపిస్తాను. ఇందులో కొంచెం 4 drops ఆఫ్ ఫుడ్ కలర్ అన్నాను కదా, ఫుడ్ కలర్ కూడా వేసేసి చూపిస్తాను. ఇదిగో రెడ్ ఫుడ్ కలర్ నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట. అది కూడా పూణే నుంచి తీసుకొచ్చినవే. సో ఫుడ్ కలర్ వేసేస్తున్నాను, ఎక్కువ కాదు కొంచెమే. తర్వాత ఫస్ట్ నేను కలిపేసుకుంటాను. కలుపుకొని మొత్తం అంతా చికెన్ అంతటికి ఈ ఫుడ్ కలర్ అనేది పట్టిన తర్వాత అది ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. ఒక 4-5 డ్రాప్లు వేసాను ఎంత, కానీ తర్వాత ఏమి ఉండదు. ఎందుకంటే పౌడర్ వేసినాక అదంతా మళ్ళీ మామూలుగా అయిపోద్ది అనమాట. కొంచెం గట్టిగా నొక్కుంటా కలుపుకుంటే మసాలాలు బాగా పడతాయి. అందుకే చెప్పానండి, కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఓకే రామి, యూ క్యాంట్ కుక్ జస్ట్ లైక్ దాట్. వెన్ యూ మ్యారినేట్ ఆల్సో యూ నీడ్ టు ప్రెస్ హార్డ్ గమ్ దక్కేదా మషి. అప్పుడప్పుడు అరబిక్ మాటలు దొరుకుతాయి. రామే కళ్ళేం అరబిక్. ఇప్పుడు కొంచెం అరబిక్ లో మాట్లాడదు, లేదంటే రామి బోర్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట వీడియో కళ్ళేం రామి అరబిక్. تعملي ايه دلوقتي يا سوجي؟ انا اعمل ايه؟ రామి అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే. انا عملتي فرخه. انا بعمل انا عملتي ايه بس انا بعمل بعمل اوكي بعمل ايه بعمل ايه طيب ఓకే ఎగ్ వేసుకుందాము. అన్ని ఎలాంటప్పుడే పడతాయి, మనకు ఉత్తప్పుడు మంచిగా వస్తాయి. ఒక ఎగ్ వేసుకున్నాం కదా, ఎందుకంటే అసలు కనీసం మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కనీసం తడి లేదు. మనకి పొడి వేసినప్పుడు బాగా డ్రై అయిపోద్ది కదా. ఈ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే ఆ పైన చెల్లు మన ఏంటిది ఆ పిండి గట్టిగా అయిపోయి తిన్నప్పుడు గట్టిగా కాకుండా మంచి క్రిస్పీగా వద్దు అనమాట ఎగ్. అందుకే వేస్తాం మనం. అది ఇప్పుడు ఎగ్ బాగా కలిపిస్తాం కదా, మంచిగా కలిపేసి. రామి నేను ఎప్పుడు వెజిటేరియన్స్ అవుతాము రామి? లెట్స్ బికమ్ వెజిటేరియన్స్ రామి. ఇంకో జన్మ ఎత్తాలేము. నా దిస్ ఇస్ ద టైం ఫర్ కార్న్ ఫ్లవర్ అనమాట. కార్న్ ఫ్లవర్ కూడా యాడ్ చేసేద్దాము. కొంచెం వేసుకుందాము, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా, అందుకని. బాగా కలిపేసుకొని, కలిపిన తర్వాత లాంగ్ వీడియో అయిపోతుంది. కలిపేసిన తర్వాత మీకు టెక్స్ట్ ఎలాగుందో చూపిస్తాను.
చూసారా, ఎక్కువైన కార్న్ ఫ్లోర్ వేయలేదు, మరీ ఓవర్ గా ఒక లేయర్ లాగా వేయలేదు అనమాట. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే ఒక థిక్ లేయర్ అనేది రాదు, మరి అంత గట్టిగా అయిపోవడం, అది సాఫ్ట్, చాలా చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది మ్యారినేట్ చేసి ఉంచుతాం కదా. ఇప్పుడు మన రైస్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదిగోండి రైస్ చూసారా ఎలా ఉందో, మంచిగా ఉడికిపోయింది కదా. ఇది చిట్టి ముచ్చాల రైస్ లాగా ఉందా, ఎంత విడిగా పొడిపొడిగా ఉంది కదా. చెప్పాలంటే వీళ్ళు ఇంకా ఎక్కువ నూనెలో వేసేస్తారు. మనం ఇలా మూతి చూసామంటే షైనింగ్ షైనింగ్ గా కనపడుతుంది అనమాట. కానీ నేను అంతలా వేయలేదు. నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఉడికిందో లేదో మీకు చూపిస్తాను. ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఆపేసి మంచిగా మూత పెట్టి అలా వదిలేయడం అనమాట. అన్నం అయిపోయింది. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఇది చూసారు. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఆల్రెడీ వేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను చిన్న ఆయి మీద పెట్టుకున్నాను అనమాట. సిమ్ లో ఉడికించుకోవాలి కాబట్టి, ఎందుకంటే ఇది బాగా లోపల ముక్కది ఉడకాలి కదా. అందుకని సిమ్ లోని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. That big piece is for me, Ashish. ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లలు ఇంట్లోని, అందుకే అంటారేమో ఇంట్లోని అమ్మాయి అయినా కూడా అబ్బాయి అయినా చిన్నోడిని ఇచ్చి పెళ్లి చేయకూడదని. మా ఇంట్లో చిన్నదాన్ని నేనే, రామి వాళ్ళ ఇంట్లో చిన్న రామియే. ఆల్వేస్ ఫైట్ అనమాట. నాకు ఆ పెద్ద ముక్క కావాలి, ఆ పెద్ద ముక్క కావాలి. ఇప్పుడు షైనీ ఏంటి, ఇంట్లో పెద్దన్నా చిన్నదన్నా షైనీయే కాబట్టి షైనీ కూడా ఫైటింగ్ అనమాట. ఓకే రామి, ఇట్స్ ఫర్ యూ రైట్, దిస్ 2 pieces for you, okay? This is for Shiny, okay? ఫైటింగ్. మంచిగా సిమ్ లో ఉడికించిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే నూనె లాగేస్తుంది. అందుకని ఫస్ట్ ఎప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని 2 సైడ్లు కొంచెం ఆ కవర్ అనేది కొంచెం క్రిస్ప్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో ఉంటే లోపల కూడా దుమ్మది బాగా ఉడుతుంది అనమాట. షైనీ క్యాంట్ వెయిట్. Go, 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 go. No food for you today. No food for you. Good. What is that? Sweetie, you have some empty spaces here. You can put some chicken. ఖాళీ ఎక్కడో ఖాళీ ఉండిపోయి అంట బాబోయ్ పిల్లడు. స్మాల్ ప్లేసెస్ ఉండిపోయి అంట. గ్యాస్ సేవింగ్ అనమాట. యూ క్యాంట్ ఫిల్ ఇట్ అప్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. లెట్ ఇట్ కుక్ బా. ఓకే. అందుకే కిచెన్ లో ఎప్పుడైనా ఒక బొర్ర పని చేయాలి. ఇంతమంది బొర్రలు ఉంటే పని చేయడం కష్టం. Shiny came only because of the chicken. షైనీ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏమాత్రం వాసన వచ్చిందంటే ముక్కు ఎగరేసుకుని వచ్చేస్తుంది అనమాట. కుకింగ్ కలర్ ఫినిష్ అనుకోని వాసన అనమాట, మసాలా వాసనలో. అయిన తర్వాత చూపిస్తానే. వెజిటేబుల్ చూపించలేదు కదా, చూడండి. చూసారు, ఇదే చెప్తున్నాను వెజిటేబుల్. వెజిటేబుల్ కొంచెం పైన అది చూసారా, అది ఆయిల్ తేలిందా, అది పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట. See, the oil should separate like this. పైకి మనకు ఆయిల్ లా వచ్చిందంటే ఆల్మోస్ట్ డన్. చూసారు ఎంత బాగా వచ్చిందో. అందుకని ఎక్కువ నీళ్లు పోసేయకూడదు, కొంచెం పోసి ఇంకా కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ అనమాట. ఫస్ట్ టమాటో సాస్ వేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత కాయగూరలు వేస్తే మనం ఎంత తక్కువ టమాటోలు వేసినా కూడా మంచిగా సాస్ అనేది పైకి తేలుతుంది. అది చిన్న టిప్ నేను ఇక్కడ నేర్చుకున్నాను నేను. అది కొంచెం ఇంకా బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఆ బబుల్స్ అన్నీ అయిపోతే ఇంకా అయిపోయినట్టుగా రామేసి ఆల్మోస్ట్. అది ఇది అయిపోయినాక ఆపేసుకోవడమే. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత తినేయడమే. చూసారా, మొత్తం ఫ్రై అయినాక ఇలా అయ్యింది అనమాట. ఇది ఇంకా వేడివేడికి ఇప్పుడే దించాను. క్రిస్పీ సౌండ్ వింటారా? చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో క్రిస్పీగాను. అది అలాగ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటది. ఇంకా చెప్పాలంటే లోపల దిస్ ఇస్ ఫర్ షైనీ. ఓకే, షైనీ ఐమ్ క్రాకింగ్. ఓకే, సో చూడండి ఎంత జ్యూసీగా ఉందో లోపల. కనపడుతుందా జ్యూసీగా? చూసారా, ఇంకా మాయిశ్చర్ అనేది లోపల ఉంది. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. బయట క్రిస్పీ, లోపల జ్యూసీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. తిన్నాక ఇప్పుడు లంచ్ టైం. లంచ్ తినేసి వద్దాం. లంచ్ టైం, మా లంచ్ టైం అయితే ఇలా వచ్చింది. షైనీ, షో మీ యువర్ పార్ట్. Okay, that's your rice, and then chicken, and then vegetables, and then Rami. That is my part. Okay, and chicken, and mine. Nice? Yeah. Nice? Very nice? Mm. Okay, Rami. Taste is nice?
طيب chicken بقى. Chicken is tasty because it has spices inside. Is it soft? Soft, yeah. And crispy? Yeah. It's nice. Shiny. It's nice. Okay, rate out of 10. How many marks? 10? 10 out of 10? Yay! Oh, chickens are the best, except for boiled ones. Except boiled ones? I don't do boiled ones. I don't do shorba. Of course, because it's crime. Crime? You should eat. I will eat now. Come, yeah. Okay. Oh, you got my spoon, Rami? I thought you didn't get my spoon. Of course I got for you. ఇది అండి నా ఫుడ్. రోజుకి ఒకసారి తింటాను, అది కూడా లంచ్ మాత్రమే. ఎక్కువ ఏం తినేను. సో నాకు తెలుసు నాది ఎలా నా ఫుడ్ ఎలా ఉంటుందో, కానీ చికెన్ మాత్రం చూద్దాము, మీకు చూపిస్తాను. చూడండి, చాలా టెండర్, లోపల జ్యూసీగా. ఇంకా చూసారా, ఇంకా మాయిశ్చర్ ఉంది, ఎంత జ్యూసీగా ఉందో. చాలా బాగుంటుంది. క్రిస్పీ. చాలా బాగుంది నిజమే. ఇది నేను బాగా చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మసాలాలు అన్నీ వేసి 2 రోజులు వదిలేసి ఫ్రీజర్లోని చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ స్పెషల్ ఏంటి? మీకు వీడియో నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ ఏది వండమంటారు, అంటే ఏది ట్రై చేద్దామంటారు చూసి కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు వరకు వీడియో చూసారు కదా, బోర్ కొట్టేస్తుంది కదా, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా వీడియోలో. అందుకని నెక్స్ట్ వీక్ టెల్ మీ వాట్ డూ యూ వాంట్ టు సీ నెక్స్ట్ వీకెండ్. Sudi, you said that you want to be vegetarian? No. And I want నాకు వెజిటేరియన్ అయిపోయింది కానీ ఇప్పుడు And by the way, in the comments, tell her which masalas do you prefer most for the chicken, so we can try it out too. Okay, Bye. నాకు పెట్టిన ఫుడ్ కూడా నేను తినలేకపోయాను. చూడండి, హాఫ్ తిన్నాను వదిలేసాను, ఒక్క పీస్ తిన్నాను వదిలేసాను, కొంచెం తిన్నాను వదిలేసాను. షైనీ చూడండి, మొత్తం చికెన్ తినేస్తుంది ఆ పిల్ల. I gotta eat it while it's hot.